మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎర్రకోట సాక్షిగా పాక్ ప్రధాని గట్టి హెచ్చరిక. అణు బెదిరింపులకు భారత్ లొంగబోదని ఉద్ఘాటన. సింధు జలాలు వదిలేది లేదని స్పష్టీకరణ. అమెరికా ఒత్తిళ్లకు లొంగేది లేదన్న ప్రధాని. రైతుల ప్రయోజనాలు కాపాడతారని భరోసా. స్వయం సమృద్ధ భారత్ సాధనకు పిలుపు. దీపావళి నాటికి జీఎస్టీ సంస్కరణలు. ధరలు తగ్గుతాయన్న మోదీ. 2 ఏళ్లలో 3.5 కోట్ల మందికి ఉపాధి కల్పనకు ప్రత్యేక పథకం ప్రకటన. ఏడాది కూటమి పాలనలో ఏపీ గాడిన పడుతోందన్న చంద్రబాబు. నిర్దేశిత గడువులో పోలవరం, అమరావతి పూర్తవుతాయని ప్రకటన. బనకచెల్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదన్న చంద్రబాబు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి. కృష్ణా, గోదావరి జలాల్లో వాటాపై రాజీ లేదన్న రేవంత్ రెడ్డి. అన్ని కుట్రలు ఛేదించి తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ప్రకటన. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని కేంద్రానికి రేవంత్ డిమాండ్. తెలంగాణకు గేట్వేగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తామని వెల్లడి. మరికొన్ని గంటల్లో అమెరికా, రష్యా అధ్యక్షుల ద్వైపాక్షిక భేటీ. అలస్కాలో జరిగే సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ. ఎర్రకోట సాక్షిగా పాకిస్తాన్కు ప్రధాని నరేంద్ర మోదీ గట్టి హెచ్చరికలు పంపారు. అణు బెదిరింపులకు భారత్ లొంగబోదని తేల్చెప్పారు. దుశ్చర్యలకు పాల్పడితే కోలుకోలేని దెబ్బతీస్తామని స్పష్టం చేశారు. సింధు జలాలు భారత రైతుల హక్కు అని స్పష్టం చేసిన మోదీ వాటిని మళ్లించాలని నిర్ణయంలో మార్పు లేదన్నారు. శత్రు దేశాలు చేసే ఎలాంటి దాడులను తిప్పికొట్టేందుకు 2035 నాటికి సుదర్శన్ చక్ర పేరుతో పటిష్టమైన రక్షణ కవచాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. చొరబాట్లను ఏరివేయడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక మిషన్ చేపడతామని వెల్లడించారు. భారత 79వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉదయం రాజ్ఘాట్ కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ఎర్రకోటకు చేరుకున్న ప్రధానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘన స్వాగతం పలికారు. అక్కడే త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ఎర్రకోటపైకి చేరుకొని జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం వైమానిక దళంలోని 2 MI-17 హెలికాప్టర్లు వేదికపై పూలవర్షం కురిపించాయి. ఒకటి జాతీయ పతాకాన్ని, మరొకటి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉన్న జెండాను ప్రదర్శించాయి. इन हेलीकॉप्टर्स की कमान संभाल रहे हैं विंग कमांडर विनय पूनिया. అనంతరం జాతినుద్దేశించి గత రికార్డులను బద్దలు కొడుతూ 103 నిమిషాలు మాట్లాడిన ప్రధాని పాకిస్తాన్ను తీవ్రంగా హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ముష్కరం మూకలు వారికి మద్దతిస్తున్న పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో గుణపాఠం నేర్పినందుకు ప్రతీకగా సింధూర వర్ణపు దుస్తులు ధరించిన మోదీ పాకిస్తాన్ సైన్యాధిపతి మునీర్ అణు బెదిరింపులపై తీవ్రంగా స్పందించారు. ఎలాంటి అణు బెదిరింపులకు భారత్ బెదరబోదన్న ప్రధాని శత్రువును కోలుకోలేని దెబ్బతీస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని సమర్థించేవారని వేరువేరుగా చూడబోమని స్పష్టం చేశారు. శత్రు మూకలను ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో సైన్యం నిర్ణయిస్తుందని తెలిపారు. इस अपील को पहलगाम में सीमा पार से आतंकियों ने आकर के कत्ले आम धर्म पूछ करके लोगों को मारा गया. पत्नी के सामने पति को गोलियां दी, बच्चों के सामने अपने पिता को मौत के घाट उतार दी. पूरा हिंदुस्तान आक्रोश से भरा हुआ था. ऑपरेशन सिंदूर उसी आक्रोश की अभिव्यक्ति है. हमारी सेना ने वो करके दिखाया. कई दशकों तक कभी हुआ नहीं. सैकड़ों किलोमीटर दुश्मन की धरती पर घुस करके आतंकी हेडक्वार्टर्स को मिट्टी में मिला दी. पाकिस्तान की नींद भी उड़ी हुई है. आतंक को और आतंकी को पालने पोसने वालों को, आतंकियों को ताकत देने वालों को अब हम
अलग अलग नहीं मानेंगे। उनके बीच कोई फर्क नहीं है। अब भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं हैं। నీరు రక్తం కలిసి ప్రవహించబోవని పాకిస్తాన్కు ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. ఇక ఎప్పటికీ సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణ జరగదని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆ ఒప్పందం తమకు అంగీకారం కాదని వివరించారు. సింధు నదీ జలాలపై సంపూర్ణ అధికారం భారత్ది, భారత రైతులదని తెలిపారు. अब देशवासियों को भली भांति पता चला सिंधु का समझौता कितना अन्यायपूर्ण है, कितना एक तरफा है। भारत से निकलती नदियों का पानी दुश्मनों के खेत को सींच रहा है और मेरे देश के किसान, मेरे देश की धरती पानी के बिना प्यासी है। ये ऐसा समझौता था जिसने पिछले 7 दशक से मेरे देश के किसानों का अकल्पनीय नुकसान किया है। हिंदुस्तान के हक का जो पानी है उस पर अधिकार सिर्फ और सिर्फ हिंदुस्तान का है, हिंदुस्तान के किसानों का। భారత్పై దాడి చేయడానికి శత్రువులు చేసే ఏ ప్రయత్నాన్నైనా అడ్డుకునే శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ రూపకల్పనకు మిషన్ సుదర్శన్ చక్రను ప్రారంభించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. 2035 నాటికి జాతీయ భద్రతా కవచాన్ని విస్తరించాలని, బలోపేతం చేయాలని, ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అక్రమ చొరబాటుదారులు భారత జనాభాలో మార్పులకు కారణమవుతూ దేశ భద్రతకు పెను సవాలు విసురుతున్నారని ప్రధాని తెలిపారు. భారతీయుల హక్కులు, ఉపాధి లాగేసుకుంటున్న అలాంటి చొరబాటుదారులను ఏరివేసేందుకు దేశవ్యాప్తంగా అత్యున్నత స్థాయి డెమోగ్రాఫిక్ మిషన్ చేపడుతున్నట్లు ప్రకటించారు. వాణిజ్య ఒప్పందం విషయంలో అమెరికా ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ స్పష్టత ఇచ్చారు. స్వయం సమృద్ధితోనే సవాళ్లను అధిగమించవచ్చన్న మోదీ ఓకల్ ఫర్ లోకల్ అందరి నినాదం కావాలని పిలుపునిచ్చారు. దీపావళి నాటికి సంస్కరణలు తెచ్చి ప్రజలపై జీఎస్టీ భారం క్రమంగా తగ్గిస్తామని హామీ ఇచ్చారు. 2 ఏళ్లలో 3.5 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం 1,00,000 కోట్లతో ప్రత్యేక పథకాన్ని ప్రధాని ప్రకటించారు. అమెరికాతో వాణిజ్య వివాదం కొనసాగుతున్న వేళ ఆత్మనిర్భర్ భారత్ ఆవశ్యకతను ప్రధాని నరేంద్ర మోదీ బలంగా చాటి చెప్పారు. వోకల్ ఫర్ లోకల్ నిరంతర నినాదం కావాలని పిలుపునిచ్చారు. భారత్లో తయారైన వస్తువుల వినియోగం పెరుగుతూనే ఉండాలన్నారు. ఇంధన విషయంలోనూ భారత్ను స్వయం సమృద్ధి వైపు నడిపించాల్సిన అవసరముందన్నారు. 2047 నాటికి అణు విద్యుత్తును 10 రెట్లు పెంచాలనేదే లక్ష్యమని వివరించారు. లోతైన సముద్ర జలాల్లో చమురు నిక్షేపాల అన్వేషణ కోసం నేషనల్ మిషన్ చేపట్టనున్నట్లు మోదీ ప్రకటించారు. అతి త్వరలో మేడ్ ఇన్ ఇండియా చిప్స్ మార్కెట్ను ముంచెత్తనున్నట్లు తెలిపారు. భారత యుద్ధ విమానాలకు అవసరమైన ఇంజిన్లు దేశీయంగా తయారు కావాలన్నారు. స్వయం సమృద్ధి అంటే ఎగుమతులు దిగుమతులు కాదన్న మోదీ సామర్థ్యాలను పెంచుకోవడమని స్పష్టం చేశారు. अनाज के संबंध में देश को आत्मनिर्भर बना दिया। एक राष्ट्र के लिए आत्मसम्मान की सबसे बड़ी कसौटी आज भी उसकी आत्मनिर्भरता। विकसित भारत का आधार भी है आत्मनिर्भर भारत। जो दूसरों पर ज्यादा निर्भर रहता है आजादी पर उतना ही बड़ा प्रश्न चिन्ह लग जाता है। दुर्भाग्य तो तब बन जाता है निर्भरता की आदत लग जाए और इसलिए प्रति पल जागरूक रहना पड़ता है आत्मनिर्भर होने के लिए। आत्मनिर्भरता का नाता सिर्फ आयात और निर्यात, रुपये, पैसे, पाउंड, डॉलर यहाँ तक सीमित नहीं है। आत्मनिर्भरता का नाता हमारे सामर्थ्य से जुड़ा हुआ। వ్యవసాయం, పాడి, మత్స్య ఉత్పత్తుల రంగాల్లో భారతదేశ ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు. ఎగుమతులు, దిగుమతులపై అమెరికాకు పరోక్ష సందేశమిచ్చిన మోదీ రైతులు, పశుపోషకులు, మత్స్యకారులను దెబ్బతీసే చర్యలను అనుమతించబోమని వివరించారు. साथियों, आपको खुशी होगी, मेरे देश के किसान जो पैदावार देते हैं आज वो उत्पादन दुनिया के बाजार में पहुंच रहा है। 4 लाख करोड़ रुपया एग्रो प्रोडक्ट का एक्सपोर्ट हुआ है। भारत के किसान, भारत के पशुपालक, भारत के मछुआरे हमारी सबसे बड़ी प्राथमिकता है। भारत के किसान, मछुआरे, पशुपालक उनसे जुड़ी किसी भी अहितकारी नीति के आगे मोदी दीवार बन के खड़ा है. ఇదే సమయంలో పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించిన ప్రధాని వచ్చే 2 ఏళ్లలో 3.5 కోట్ల మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా 1,00,000 కోట్ల రూపాయలతో పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన చేపడతామన్నారు. ఈ పథకం ద్వారా ప్రైవేటు రంగంలో తొలిసారి ఉద్యోగం సంపాదించిన వారికి ప్రభుత్వం నుంచి 15,000 రూపాయలు, వారికి ఉద్యోగం ఇచ్చిన కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. దీపావళిని డబుల్ దీపావళి చేస్తామంటూ తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు తేనున్నట్లు తెలిపారు.
हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे। बहुत बड़ी सुविधा बढ़ेगी। हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा। रोजमर्रा की चीजें बहुत सस्ती हो जाएगी और उससे इकोनॉमी को भी एक नया बल मिलने वाला है। భారతీయ క్రీడల్లో సమగ్రాభివృద్ధికి జాతీయ క్రీడా పాలసీ దోహదపడుతుందని మోదీ వివరించారు. ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలపై కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘానికి ప్రతిపాదనలు పంపింది. మంత్రివర్గ ఉపసంఘానికి 2 రకాల స్లాబ్ రేట్లను ప్రతిపాదించినట్లు తెలిపింది. ప్రస్తుతం 5, 12, 18, 28% స్లాబ్లు ఉండగా వాటి స్థానంలో 5, 18% స్లాబ్లను కేంద్రం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలతో 28% స్లాబ్లో ఉన్న 90% వస్తువులు 18% స్లాబ్లోకి రానున్నాయి. 12% స్లాబ్లోని 99% వస్తువులు 5% స్లాబ్లో చేరనున్నాయి. సిగరెట్లు, గుట్కా, పొగాకు సహా విలాసవంతమైన వస్తువులపై 40% ప్రత్యేక స్లాబ్ విధించనున్నారు. 40% ప్రత్యేక స్లాబ్ పరిధిలోకి కేవలం 7 వస్తువులను మాత్రమే చేర్చే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వజ్రాలు, విలువైన రాళ్ల వంటి అధిక శ్రమ ఆధారిత, ఎగుమతి ఆధారిత రంగాలపై ప్రస్తుత రేట్ల ప్రకారం పన్ను విధిస్తారు. జీఎస్టీ వసూళ్లలో 67% ఆదాయం 18% స్లాబ్ నుంచి వస్తుండగా 28% స్లాబ్ నుంచి 11% ఆదాయం, 5% స్లాబ్ నుంచి 12% ఆదాయం ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ తాజా ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలకు జీఎస్టీ మండలి ఆమోదం వస్తే సామాన్య మధ్యతరగతికి భారీ ఊరట కలగనుంది. తవ్విన కొద్దీ గత ప్రభుత్వ తప్పులు, అప్పులు, అవకతవకలు, అక్రమాలు వెలుగు చూస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేకపోవడంతో పాటు అభివృద్ధికి అడ్డు, సుపరిపాలనకు పోటీ కూడా లేదని స్పష్టం చేశారు. ఇది ఆల్ టైం రికార్డుగా అభివర్ణించారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదని సీఎం తేల్చెప్పారు. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడాలనుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్లో పాల్గొన్న వివిధ బెటాలియన్లను సీఎం పరిశీలించారు. వాహనంపై అందరికీ అభివాదం చేస్తూ స్టేడియంలో తిరిగారు. ఈ వేడుకల్లో వివిధ శకటాల ప్రదర్శన, పరేడ్ ఆకట్టుకున్నాయి. గత ప్రభుత్వం 5 ఏళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ బ్రాండ్ దెబ్బతీసి వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, ఆ పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నామని చెప్పారు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి బలైన సాగునీటి రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టామని చంద్రబాబు తెలిపారు. పోలవరం సహా రాయలసీమ, ఉత్తరాంధ్రలో పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేసి అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని వెల్లడించారు. బనకచెర్ల ప్రాజెక్టుతో ఏ రాష్ట్రానికి నష్టం వాటిల్లదని చెప్పారు. రాష్ట్రానికి జీవనాడి పోలవరం గత ప్రభుత్వం నిర్లక్ష్యం, వైఫల్యంతో డయాఫామ్ వాల్ కొట్టుకుపోయింది. మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులను ఘాటిన పెట్టాం. డయాఫామ్ వాల్ వచ్చే ఏడాది డిసెంబర్కి పూర్తవుతుంది. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. హంద్రీ, నీవా, సుజల, స్రవంతి ఈ నెలలోనే చిత్తూరు జిల్లా చివరి ఆయకట్టుకు నీళ్లు ఇస్తాం. పోలవరం ఎడమ కాలువను వీరిని తొందరగా పూర్తి చేసి విశాఖ నగరానికి సాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీరుస్తాం. గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను, కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. 2029 నాటికల్లా రాజధాని అమరావతి మొదటి దశను పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో మోస్ట్ లివబుల్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. అమరావతి పనులన్నీ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో రీస్టార్ట్ చేశాం. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేలా భూములు ఇచ్చిన రైతులను ఆశలు నెరవేర్చే విధంగా పనులు చేస్తున్నాం. నేడు శరవేగంగా రాజధానిలో పనులు జరుగుతున్నాయి. 50,522 కోట్లతో టెండర్లు పిలిచి 74 మౌలిక వస్తువుల ప్రాజెక్టుల్ని, రోడ్లు పనులు చేస్తున్నాం. 2029 కల్లా మొదటి దశ రాజధాని పనులు పూర్తవుతాయి.
పూర్తవుతాయి. ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో మోస్ట్ లివబుల్ సిటీగా మన అమరావతి ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి సంపాదిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పన చేసి తీరుతామన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఏపీ బ్రాండ్ ని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది. పారిశ్రామికవేత్తలకు నమ్మకాన్ని కల్పించి తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో 20కి పైగా కొత్త పాలసీలు తెచ్చాం. ఇప్పటి వరకు 113 ప్రాజెక్టులకు సంబంధించి 5,94,000 కోట్ల రూపాయలకు పెట్టుబడులకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 5,56,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమల స్థాపనకు సంబంధించి మన ఆలోచనలకు కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి పతకాలు అందజేశారు. 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలలకు అవార్డులు ప్రదానం చేశారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటాల సాధనలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. నదీ జలాల శాశ్వత హక్కులు సాధించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పనిచేస్తుందని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను వచ్చే డిసెంబర్లో ఆవిష్కరించబోతున్నట్లు వెల్లడించారు. హైడ్రాను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ గోల్కొండ కోట వద్ద స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వివరించిన ముఖ్యమంత్రి భవిష్యత్తు ప్రణాళికలపై ఆలోచనలు పంచుకున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబట్లకు బోనస్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో పేదలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. గత పాలకులు 8,21,000 కోట్ల రూపాయలను అప్పులు, బకాయిలు పెట్టి వెళ్లారని సీఎం ప్రస్తావించారు. ఇంత ఆర్థిక భారం ఉన్నప్పటికీ శూన్యం నుంచి శిఖరానికి రాష్ట్రాన్ని తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 13,000 కోట్ల రూపాయలతో 3,10,00,000 మందికి సన్నబియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీతో మూతపడిన రేషన్ షాపుల తలుపులు మళ్లీ తెరుచుకున్నాయన్నారు. బడుగు, బలహీన వర్గాలను సామాజికంగా ముందుకు తీసుకురావాలి అనే లక్ష్యంతో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసినట్టు తెలిపారు. కులగణన పూర్తి చేసి బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం బిల్లులను ఆమోదించామని గుర్తు చేశారు. ఈ బిల్లులను ఆమోదించాలని కేంద్రాన్ని సీఎం డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది. సామాజిక తెలంగాణ సాధనలో మనం దేశానికి దశ దిశ నిర్దేశం చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. రాష్ట్రంలో 56.33% బలహీన వర్గాల జనాభాను లెక్క తేల్చడం జరిగింది. వారికి 42% రిజర్వేషన్లు అమలు చెయ్యాలని నిర్ణయించాం. రాష్ట్ర శాసన వ్యవస్థ ఆమోదించిన ఈ బిల్లులను కేంద్రానికి పంపాం. మన పంపిన బిల్లులపై సత్వరం నిర్ణయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి గోల్కొండ కోట మీద నుంచి డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ, క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ ను కట్టడి చేయటంలో తెలంగాణ పోలీసులు ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలిచారని ప్రశంసించారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా సాధించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని రేవంత్ తేల్చి చెప్పారు. కృష్ణానది, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుట్రలను ఛేదించుకొని గోదావరి నదీ జలాలలో రావాల్సిన వాటాను సాధిస్తాం. కృష్ణా నదీ జలాలలో పూర్తి చేయవలసిన ఎస్ఎల్బిసి, పాలమూరు, రంగారెడ్డి, డిండి లాంటి పథకాలను పూర్తి చేసి ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 ద్వారా హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తామని చెప్పిన రేవంత్, మూసీ పునరుజ్జీవనంతో నగరంలో వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. నిర్మితమయ్యే భారత్ ఫ్యూచర్ సిటీ ఆధునిక ప్రపంచానికి గేట్ వే ఏ విధంగా ఉంటుందో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించే రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ అభివృద్ధికి రాచమార్గంగా ఎలా నిలవబోతుందో తెలంగాణ రైజింగ్ 2047లో విస్పష్టంగా చెప్పబోతున్నాం.
హైదరాబాదును స్వచ్ఛమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని మా ప్రభుత్వం భావిస్తున్నది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైదరాబాద్ వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే హామీని తెలంగాణ రైజింగ్ 2047లో చెప్పబోతున్నాం. ఈ వేడుకల్లో ఆస్కార్ అవార్డు గెలిచిన నాటు నాటు పాట పాడిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్కు ₹1,00,00,000 నగదు బహుమతి చెక్కును సీఎం అందించారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన అధికారులు, పోలీసులకు పతకాలు ప్రదానం చేశారు. మహిళలకు మహర్దశ వచ్చే వరకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఉచిత బస్సు పథకంతో 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో కలిసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం శ్రీశక్తి పథకాన్ని మంగళగిరిలోని ఉండవల్లి గుహల వద్ద చంద్రబాబు ప్రారంభించారు. మహిళలకు 0 ఫేర్ టికెట్ ఇచ్చి వారితో కలిసి విజయవాడ సిటీ టెర్మినల్ వరకు ప్రయాణించారు. ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు మహిళలు భారీగా తరలివచ్చి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. స్త్రీశక్తి పథకానికి 8,450 బస్సులు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం, స్వేచ్ఛ లభిస్తాయని పవన్ చెప్పారు. మహిళలకు మేలు చేసే విషయంలో వెనక్కి తగ్గేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇదే సమయంలో పులివెందుల ప్రజలకు దేశ 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నిజమైన స్వాతంత్రం వచ్చిందని చంద్రబాబు తెలిపారు. అదే నిన్న బ్యాలెట్ బాక్స్లో కనిపించిందన్నారు. హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా స్థిరాస్తి వ్యాపారులు ప్రతిపాదనలు తీసుకొస్తే పరిశీలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్థిరాస్తి వ్యాపారులు రాజకీయ అపోహలు చిక్కుకోవద్దని ఆయన సూచించారు. క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను సీఎం ప్రారంభించారు. గత 100 ఏళ్లుగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతూ వస్తోందని, పాలకులు మారినా విధానపరమైన మంచి నిర్ణయాలను కొనసాగిస్తూ వస్తుండడమే దీనికి నిదర్శనమన్నారు. గత 10 ఏళ్లలో మెట్రో విస్తరించకపోవడం వల్ల తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తరచూ ఢిల్లీ వెళ్లి నిధులు తెస్తున్నామని చెప్పారు. దీన్ని కూడా కొందరు నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఆదాయపరంగా ఉన్నతంగా ఉన్న రాష్ట్రాన్ని నడపడం చేతకాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను బద్నాం చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మహేంద్ర రచించిన ప్రజాయోధుడు పుస్తకాన్ని తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆవిష్కరించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ పడిన కష్టంలో ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు చాలా చిన్నవని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య భేటీకి సర్వం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1 గంటకు అలస్కాలో జరిగే ఈ భేటీ ఉక్రెయిన్ యుద్ధం సహా ఐరోపా భద్రతపై భవిష్యత్తును నిర్ధారించనుంది. 3.5 ఏళ్ల క్రితం ఉక్రెయిన్పై దాడి చేసినప్పుడు రష్యాను బహిష్కరించిన అమెరికా ఇప్పుడు పుతిన్ను సొంత గడ్డకు ఆహ్వానించి జరుపుతుండడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ లేకుండా ఉక్రెయిన్కు ఇష్టం లేని ఒప్పందానికి ట్రంప్ అంగీకరిస్తారనే ప్రచారం మధ్య జరిగే ఈ భేటీని పుతిన్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అమెరికాతో సంబంధాల పునరుద్ధరణ సహా నాటో సైనిక కూటమిలో చేరాలనే ఉక్రెయిన్ ప్రయత్నాలను అడ్డుకొని ఆ దేశాన్ని తన దారిలోకి తెచ్చుకోవడానికి ఈ భేటీని ఉపయోగించుకోవాలని పుతిన్ భావిస్తున్నారు. ఈ భేటీ తర్వాత అమెరికా, రష్యా అధికారుల మధ్య చర్చలు జరుగుతాయని రష్యా అధ్యక్షుడి కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది. అయితే రష్యా, ఉక్రెయిన్ తమ డిమాండ్ల పట్ల పట్టుదలగా ఉన్నందున ఈ భేటీలో ఫలితం వస్తుందనడంపై అనుమానాలు నెలకొన్నాయి. రష్యా షరతులను ఇప్పటికే ఉక్రెయిన్, ఐరోపా దేశాలు తిరస్కరించగా ఈ భేటీ తర్వాత కాల్పుల విరమణ అమలులోకి వస్తుందో లేదో తెలియదని ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. అయితే తాను మాత్రం శాశ్వత శాంతి ఒప్పందం జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. పాకిస్తాన్లో భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించి 56 మంది మృతి చెందారు. పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిట్ బల్టిస్తాన్, ఖైబర్ పంక్తుక్వాల్లో అత్యధిక మరణాలు నమోదైనట్టు అధికారులు తెలిపారు. డజన్ల సంఖ్యలో ప్రజలు, పర్యాటకులు గల్లంతైనట్టు వివరించారు. మన్సహర జిల్లా సిరాన్ లోయలో కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. ఆ ప్రాంతంలో చిక్కుకున్న 1300 మంది పర్యాటకులను విపత్తు నిర్వహణ సిబ్బంది రక్షించారు. ఈ సీజన్లో పాక్లో వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 360 దాటింది. జమ్మూ కాశ్మీర్లోని కిష్తవాడ్ జిల్లా చషోతి గ్రామంలో మేఘ విస్ఫోటనం సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య 60కి పెరిగింది. 100 మందికి పైగా గాయపడగా డజన్ల సంఖ్యలో విషమ పరిస్థితుల్లో ఉన్నారు. 500 కన్నా ఎక్కువ మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ఆ సంఖ్య 1000 వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంతో పాటు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి సహాయక చర్యలపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
కాగా చశోతి గ్రామంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురద, మట్టి కింద చిక్కుకున్న వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహా 300 మందికి పైగా సైనికులు గాలిస్తున్నారు. మచైల్ మాత యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రిలీఫ్ క్యాంపులు, వైద్య బృందాలు చశోతి గ్రామానికి చేరుకున్నాయి. ఇప్పటికే చాలా మంది ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన మెరుపు వరదల్లో చశోతి గ్రామం దారుణంగా దెబ్బతింది.